ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. మోంతా తుఫాను ప్రభావంతో నేలకొరిగిన వరి చేలను ఆయన పరిశీలించారు. తుఫాను వలన నష్టపోయిన ప్రతి రైతుకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో 1700 ఎకరాలకు పంట నష్టం జరిగిందని తెలిపారు. మనం ఏదైతే పంటకి పంటను నష్టానికి సంబంధించి మొత్తం రీసర్వే చేస్తాం. రెడ్డి గారు మొత్తం అందరూ మా చేను వచ్చి పర్యవేక్షిస్తున్నారండి, చూస్తున్నారండి. మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తారని కొంచెం ఇప్పుడు నాదొకటే చూసుకోవడం కాదు, మీ పక్కన ఉన్న దాన్ని కూడా మీరు మనోళ్ళకి ఇన్స్పిరేషన్ చేస్తే మేము ఇక్కడంతా కలిసి కట్టుకుని ఉంటాను. మాకు ఎన్డీఏ కూటమి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇటు రైతులు నష్టపోయినటువంటి పంటకి నష్టపరిహారం అందించే విధంగా, అలాగే ఈ 4 రోజులు ఈ తుఫాన్ కారణంగా అనేక గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదల ఇల్లు కానీ వారికి ఆస్తి నష్టం కానీ జరిగితే వెంటనే స్పందించి వారికి తక్షణమే ఆర్థిక సాయం చేయటం, వారి కుటుంబాలకు అండగా నిన్న చూసే ఉంటారు. నియోజకవర్గంలో సుమారు ఒక 50 కుటుంబాలకి 3000 చొప్పున ఆర్థిక సాయం, అలాగే వారి కుటుంబాలకి 5 కేజీల రైసు, ఆయిల్ ప్యాకెట్స్, అలాగే కూరగాయలు, వారి ఉండడానికి మెరుగైనటువంటి ఒక హాస్టల్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి 4 రోజులు కూడా ఫుడ్ ఏర్పాటు చేసి ఒక సురక్షితంగా వాళ్ళని ఉంచడం జరిగింది. ఇలాగ చిత్తశుద్ధితో ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వీరు ఈ 4 రోజులు అబ్జర్వేషన్ చేస్తే సుమారు గంటకి ఒకసారి మాతో మాట్లాడడం, అలాగే అధికారులు అప్రమత్తం చేసి అక్కడ ఉండేటువంటి ఏదైతే సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కానీ, రక్షణ సహాయ సదుపాయం కానీ కల్పించే విధంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఎన్డీఏ కూటమి ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. క్షేత్రస్థాయిలో చూస్తున్నారండి. మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తారని కొంచెం ఇప్పుడు నాదొకటే చూసుకోవడం కాదు, మీ పక్కన ఉన్న దాన్ని కూడా మీరు మనోళ్ళకి ఇన్స్పిరేషన్ చేస్తే మేము ఇక్కడంతా కలిసి కట్టుకుని ఉంటాను. మాకు ఉన్న వాళ్ళందరూ గొట్టు మీద ఉండండి. ఎమ్మెల్యే గారు ఒక్కలే దిగుతారు, రైతులు వెళ్తారు. ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళకండి. పాడైపోయినా గవర్నమెంట్ తీసుకోమంటుంది. ఏమండి, మనం ఏదైతే పంటకి పంటను నష్టానికి సంబంధించి మొత్తం రీసర్వే చేస్తాం. రెడ్డి గారు మొత్తం అందరూ మా చేను వచ్చి పర్యవేక్షిస్తున్నారండి, చూస్తున్నారండి. మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తారని కొంచెం ఇప్పుడు నాదొకటే చూసుకోవడం కాదు, మీ పక్కన ఉన్న దాన్ని కూడా మీరు మనోళ్ళకి ఇన్స్పిరేషన్ చేస్తే మేము ఇక్కడంతా కలిసి కట్టుకుని ఉంటాను. మాకు హనుమకొండ